ప్రజావేదికను కూల్చివేయడము, దాని తర్వాత అక్రమ అరెస్టులని చెప్పేసి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచినట్లయితేనేమి, మరి అదేవిధంగా రాజకీయాలు అతీతంగా మామూలుగా రాయలసీమ సైడ్ ఆడవారి జోలికి వెళ్ళరండి. అది అందరికీ తెలుసు. రాజకీయం ఏదున్నైనా పోట్లాడతారు తప్ప ఏ రోజు ఆడవారి జోలికి వెళ్ళేవారు కాదు రాయలసీమ వారు. మరి అటువంటిది కనీ విని ఎరుగని రీతిలో గత 5 ఏళ్లలో బోనమ్మ గారిని ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు రాజకీయాల అతీతంగా. మరి ఇది కక్షపూరితం అంటే ఒక కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనలేక, ఒక కుటుంబాన్ని రాజకీయంగా ఆ కుటుంబంతో పోట్లాడలేక, ఆ పార్టీతో పోట్లాడలేక, ఆడవారిని అవమానించి రాజకీయంగా ఏదో ఆనందము, మానసిక ఆనందము పొందడం కోసము, అంటే సునకానందం అంటారు మన భాషలో చెప్పాలి అంటే, ఆ సునకానందం కోసము ఏదో గత 5 ఏళ్లలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, వీళ్ళు ఎలా ఆనందిస్తున్నారు ఏందనేది చూశారు. కర్మ ఈజ్ హిట్ బ్యాక్ చేసింది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఏం చేశారు గతంలో? ఇష్టానురీతిగా ఆడవారిని సైతం కించపరిచారు. ఈరోజు ఏమైంది? దొమ్మితో పోయే కేసు కిడ్నాప్ వరకు తెచ్చుకోవడం జరిగింది.